షామీ 15 సిరీస్ మొబైల్స్ ఇప్పుడు కాదనుకోండి, మనకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్టోబర్లో తీసుకొస్తారు అంటున్నారు. ఇందులోనే మనకి 15S Pro అలాగే అల్ట్రా అని ఇంకో 2 మోడల్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనకి బయటకి అయితే వచ్చినాయి. GSM డేటాబేస్లో ఇవైతే స్పాట్ అయినాయి అనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇంకా స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ రాలేదు, మనకి 8+4 కూడా అయితే ఉండబోతుంది. సో అంటే మరి 2 ప్రాసెసర్లను ఒకేసారి లాంచ్ చేస్తారా, లేకపోతే దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా లాంచ్ చేస్తారా అనేది చూడాలి. కాకపోతే అప్పుడే వీటికి సంబంధించిన డేటాబేస్ అయితే బయటకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హువావే నుంచి ఈ హువావే ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఇవి న్యూస్ ఇంతకుముందు కవర్ చేసానో లేదు గుర్తులేదు, కానీ యాక్చువల్గా హువావే CEO ఉన్నాడు కదా, మొబైల్ని యూజ్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడైతే తిరిగేస్తున్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడైతే కనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ వీళ్ళే దాన్ని లీక్ చేయడం కోసం అటు ఇటు ట్యాబ్లెట్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ట్యాబ్లెట్ కాదు, ఇది మొబైల్ ఫోనే, మనకి ట్రిపుల్ ఫోల్డ్తో వస్తుంది. మామూలుగా ఇప్పటి వరకు మనం డ్యూయల్ ఫోల్డ్ చూసాం కదా, సో అలా కాకుండా ఇది 3 ఫోల్డ్తో వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత 10 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ ఉండబోతుంది అనమాట. ఇతను కొన్ని ఆఫీసుల్లోనూ తర్వాత ఫ్లైట్లో కూడా యూజ్ చేస్తున్నట్టుగా కొన్ని పిక్చర్స్ కూడా ఇంతకుముందు లీక్ అయితే అయినాయి. అయితే ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ నెలలో లాంచ్ చేస్తారన్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే బయటకు వస్తుంది. దీని వెయిట్ కూడా చాలా తక్కువే ఉంటుంది అంటున్నారు. 226 గ్రామ్స్ మనకి వెయిట్ అయితే ఉంటుందంట. ట్రిపుల్ ఫోల్డ్ అంటే చెప్పేదే ఉంది, మనకి 3 మొబైల్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు ఒకేసారి ఎలాగా ఫోల్డ్ చేస్తే అంతా అలా అని చెప్పేసి మరి లావుగా అయితే వీళ్ళేం డిజైన్ చేయలేదంట, కొంచెం స్లిమ్గానే డిజైన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కాకపోతే ఓపెన్ చేసిన తర్వాత మాత్రం అది ఒక ప్యాడ్ లాగో ట్యాబ్లెట్ లాగో మారిపోద్ది. 10 ఇంచెస్ అంటే మనము ట్యాబ్లెట్ అనాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ TWS 1E వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన TWS ఇయర్ ఫోన్స్, వీటినైతే ఈరోజు లాంచ్ చేశారు. 30 డెసిబెల్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. 42 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. మనకి 11mm డ్రైవర్ అయితే ఇందులో యూజ్ చేశారు. IP54 రేటింగ్తో 88 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీతో వస్తుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ప్రతి దానికి హైబ్రిడ్ ANC అని మనకి ANCని అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 30 డెసిబెల్ 40 డెసిబెల్ ఈ మధ్యలోనే ఇస్తున్నారు. సో అవి పెద్ద ఎఫెక్టివ్గా అనిపించవు, మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అంత ఎక్కువగా అయితే చేయలేవు. అయితే ప్రైస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. 1899 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 23వ తారీఖు రేపటి నుంచి అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే ఇన్ఫినిక్స్ 040 5G ఈ మొబైల్ అయితే ఇప్పుడు డిజైన్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే స్పాట్ అయినాయి. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. MediaTek Dimensity 8200 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రే సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందంట. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక మొబైల్ డిజైన్ అంటారా, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రే సైడ్ సర్క్యులర్ డిజైన్తో కెమెరా మోడ్యూల్ చేస్తున్నారు కదా, అటువంటి డిజైన్లు అయితే మొబైల్ రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme Pad 3 ఈ ప్యాడ్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అలాగే IMI డేటాబేస్లో అయితే ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది మనకి Realme Pad 2 లాస్ట్ ఇయర్ జులైలో తీసుకొచ్చారు. దానికి సక్సెసర్ కింద అయితే Realme తీసుకురాబోతుంది. నేనేమనుకున్నానంటే ఇక Realme డిస్కంటిన్యూ చేసేస్తుంది ట్యాబ్లెట్స్ అని అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు టీవీస్ని డిస్కంటిన్యూ చేశారు, తర్వాత ల్యాప్టాప్స్ మధ్యలో తీసుకొచ్చారు, తర్వాత దాన్ని కూడా డిస్కంటిన్యూ చేస్తున్నాం అన్నారు. సో ట్యాబ్లెట్స్ కూడా డిస్కంటిన్యూ చేస్తారనుకున్నాను, బట్ ఒకసారికి మళ్ళీ ట్యాబ్లెట్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా చూస్తే మనకి పోకో కూడా ట్యాబ్లెట్ తీసుకురాబోతుంది, రెడ్మీ ట్యాబ్లెట్ని కంటిన్యూ చేస్తుంది, ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో లాంటి బ్రాండ్లు కూడా ట్యాబ్లెట్స్ని అయితే తీసుకొస్తున్నాయి. సో మేము మా దగ్గర ఉంచుకొని సోర్స్ కూడా ఎందుకు ఆపేసుకోవడం అని చెప్పి వీళ్ళు అనుకుని ఉంటారు. సో అయితే ఇందులో మనకి రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుందని తెలుస్తుంది. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది చూడాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో స్పాట్ అయిందంటే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఏమైనా రివీల్ చేయొచ్చు.